హాయ్ టు ఎవ్రీవన్. నా పేరు యాషారు. మీరు చూస్తున్నారు యాష్రాజ్ మ్యాథ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్లో ట్రిగ్నోమెట్రీ అనేటటువంటి టాపిక్ నేర్చుకుందాం. సో టాపిక్ ఈజ్ క్లాస్ మ్యాథ్స్ 11th లెసన్. సో లెసన్ నెంబర్ 11th లెసన్ ట్రిగ్నోమెట్రీ అనేది ఈరోజు. ఓకే, చూడండి అమ్మా, ఎక్సర్సైజ్ సమ్స్ చేద్దాం. సో ఎక్సర్సైజ్ 11.1 5th సమ్. గివెన్ దట్ మీకు 4th సమ్ కనుక వచ్చినట్లయితే ఇది ఈజీగా చేయొచ్చు. 5th సమ్. సో 3 into tan A is equal to 4. 3 into tan A is equal to 4. మల్టిప్లికేషన్లో ఉన్నటువంటి 3 ట్రాన్స్పోజ్ అయితే ఏమవుతుంది? డినామినేటర్ అవుతుంది. సో tan A is equal to 4/3. మరి tan అంటే ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ బై ఎడ్జసెంట్. మరి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సైన్ ఏ కాస్ ఏ. సైన్ కాస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి హైపోటెనస్ తెలియాలి. ఇక్కడ హైపోటెనస్ ఇచ్చాడా? ఇవ్వలేదు. కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకోవటం. ఇక్కడ ఏ అని ఇచ్చాడు కాబట్టి ఏ ఇక్కడ తీసుకుందాం. రిమైనింగ్ బీసీ. నెక్స్ట్ ఇప్పుడు ఏకి ఆపోజిట్ అంటే 4, ఎడ్జసెంట్ అంటే 3, హైపోటెనస్ తెలీదు. యూజింగ్ పైథాగరస్ థీరం, హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెనస్ ఇచ్చాడా? ఇవ్వలేదు. సైడ్ మాత్రం ఇచ్చారు. ఏంటది సైడ్? 4 స్క్వేర్ 3 స్క్వేర్. ఇక్కడ హైపోటెనస్ ఏసీ స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 4 4s 16. 3 స్క్వేర్ అంటే 9. 16 ప్లస్ 9 25. దట్ ఈస్ ఏసీ స్క్వేర్. ఏసీ ఈజ్ ఈక్వల్ టు √25. ఏసీ ఈక్వల్ టు 5. సో ఏసీ అనే వాల్యూ వచ్చేసింది. హైపోటెనస్ తెలిసింది 5 అని. ఇంకా మనం ఏదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, మనం ఇక్కడ ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలంటే సైన్ కాస్. sin A equal to opposite by hypotenuse. Opposite ఏంటది? 4, hypotenuse 5. నెక్స్ట్ cos A. adjacent by hypotenuse. adjacent ఎంత అంటే 3/5. దట్ ఈస్ ద 5th సమ్. ఓకే, నెక్స్ట్ సమ్ 6th సమ్ చూడండి అమ్మా. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ 6th సమ్. జాగ్రత్తగా చేయాలి. సో ఇంపార్టెంట్ కూడా ఎగ్జామ్స్లో ఇవ్వడానికి అవకాశం ఉంది, డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. చూడండి, వాట్ ఈస్ గివెన్ దట్ ఇఫ్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ ఎక్స్ ఆర్ acute angles such that cos A is equal to cos X. Angle A, angle X are acute angles. నెక్స్ట్ ఇంకొకటి ఇచ్చినటువంటిది cos A is equal to cos X. cos A is equal to cos X. Next, then show that angle A is equal to angle X. ఏ యాంగిల్ ఎక్స్ యాంగిల్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? చూడండి, దీనికోసం మనం డయాగ్రామ్స్ డ్రా చేద్దాం. ఇక్కడ 2 ట్రయాంగిల్స్ తీసుకోవాలి. కాస్ ఏకి సంబంధించిన ఒక డయాగ్రామ్, కాస్ ఎక్స్ సంబంధించినటువంటి ఇంకొక డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. చేస్తే ఇక్కడ ఏ అని తీసుకుంటున్నాను, ఇక్కడ బి, ఇది సి.
నెక్స్ట్ ఇంకొక డయాగ్రామ్, ఇక్కడ ఎక్స్ ఎక్యూట్ యాంగిల్, ఇక్కడ వై జెడ్, ఏబిసి అనే ట్రయాంగిల్, XYZ అనే ట్రయాంగిల్, 2 ట్రయాంగిల్స్ తీసుకుంటున్నాం. ఈ 2 ట్రయాంగిల్స్ సంబంధించినటువంటి కాస్ ఏ అంటే ఫార్ములా ఏంటి? ఏకి ఎడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ బై హైపోటెనస్ అంటే ఏబి బై ఏసి ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ యాంగిల్ ఎక్స్కి ఎడ్జసెంట్ అంటే XY బై XZ హైపోటెనస్. ఇంతవరకు గివెన్ ఇన్ఫర్మేషన్ నుంచి మనకు వచ్చినటువంటిది. అయితే ఒకసారి మనం ఈ యాంగిల్ ఏ అనే యాంగిల్ ఎక్స్ అనే యాంగిల్ ఈక్వల్ అని చెప్పాలి అంటే మనం ఒకసారి 8th లెసన్లోకి వెళ్ళాలి. సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి మనం ఇక్కడ చూసుకుంటాం అన్నమాట. ఏంటి సిమిలర్ ట్రయాంగిల్స్ ఏం చెప్తాం డెఫినేషన్? సిమిలర్ ట్రయాంగిల్స్, ఇఫ్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, angles, corresponding angles are equal, that is the first point. Next, the second point is sides ratios, corresponding sides ratios are equal. అంటే ఇక్కడ రేషియోస్ సైడ్స్ రేషియోస్ వస్తున్నాయి కాబట్టి సో సైడ్స్ రేషియోస్ ఈక్వల్ అని చేసుకొని దాని నుంచి ట్రయాంగిల్స్ సిమిలర్ అని రాస్తాం. 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్. అంటే ఫైనల్ గా మనం ఇక్కడ ఏమని తీసుకోవాలి అంటే కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. అలా చేయడం కోసం ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నుంచి తర్వాత ఇక్కడ డయాగ్రామ్ నుంచి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏం తీసుకోవాలి? ఈ రెండింటి నుంచి సమ్ కే అనుకుందాం. ఏబి బై ఏసి ఈజ్ ఈక్వల్ టు XY బై XZ ఈజ్ ఈక్వల్ టు కే అని తీసుకుంటున్నాం. అంటే 3 ఈక్వల్ కదా, సో 1/1 తీసుకున్నట్లయితే ఏబి ఈక్వల్ టు ఏబి బై ఏసి ఈజ్ ఈక్వల్ టు కే. అంటే ఏబి ఈక్వల్ టు కే ఇంటూ ఏసి. అట్లానే సో XY బై XZ ఈజ్ ఈక్వల్ టు కే. డినామినేటర్ ట్రాన్స్పోజ్ అయితే ఇంటూ అవుతుంది. XY ఈక్వల్ టు కే ఇంటూ XZ. ఇంతవరకు రాసుకుంటే ఇక్కడ ఒకసారి వాట్ ఈస్ ద పైథాగరస్ థీరం? రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా, సో పైథాగరస్ థీరం యూజ్ చేసుకుందాం. ఇక్కడ చూస్తే హైపోటెనస్ స్క్వేర్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. మనకి ఇక్కడ ఏబి ఏసీలు వచ్చినాయి, ఏమి రాలేదు? బీసీ అనేది రాలేదు. కాబట్టి బీసీని సబ్జెక్ట్ చేద్దాం. బీసీని సబ్జెక్ట్ చేస్తే అంటే ఏబి స్క్వేర్ ని తీసుకొస్తున్నాను. ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. ఈ స్క్వేర్ దీనికి ఏమవుతుంది? రూట్ అవుతుంది. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ. నెక్స్ట్ ఏబి అంటే ఏం రాసుకున్నాం ఇక్కడ? కే ఇంటూ ఏసీ. అది ఇక్కడ అప్లై చేద్దాం. ఏసీ స్క్వేర్ మైనస్ కే ఇంటూ ఏసీ ఈక్వల్ టు బీసీ. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏం కామన్ ఉంది? ఏసీ స్క్వేర్ కామన్ ఉంది. అంటే 1 మైనస్ కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ. నెక్స్ట్ దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేసుకున్నట్లయితే ఏసీ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కే స్క్వేర్. అంటే ఎందుకు? రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్, రిమైనింగ్ ఉన్నటువంటి బ్రాకెట్లో దానికి స్క్వేర్ రాశాను. ఇది బీసీ. అంటే బీసీ ఉన్న ప్లేస్లో మనం ఏం తీసుకోవచ్చు అంట? ఏసీ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కే స్క్వేర్ అని తీసుకోవచ్చు. సిమిలర్లీ ఇన్ ద సేమ్ వే ఇదే ప్యాటర్న్లో సో దీన్ని కూడా చెయ్యాలి అనమాట. ఓకేనా? ఓకే, ఇక్కడ బోర్డు సరిపోవట్లేదు కాబట్టి డైరెక్ట్గా రాసుకుందాం. సో ఏంటది? ఇక్కడ XY XZ ఉంది. XY XZ ఇంకేమి లేదు అంటే YZ ఈజ్ ఈక్వల్ టు
హైపోటెనస్ ఇంటూ, ఇక్కడ హైపోటెనస్ ఇంటూ వచ్చింది కదా, సో ఇక్కడ కూడా హైపోటెనస్ ఏంటది xz ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కే స్క్వేర్ అని వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కే స్క్వేర్ అని వస్తుంది. ఓకే, అంతవరకు కంప్లీట్ అయింది. బీసీని వైజెడ్ అని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. మరి ఏంటి ఇది ఒకసారి తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇచ్చినటువంటి దాన్ని ఏబి బై ఏసి ఈజ్ ఈక్వల్ టు xy బై xz. ఇక్కడ ఉన్నటువంటి డినామినేటర్ని న్యూమరేటర్గా ట్రాన్స్పోజ్ చేస్తున్నా. AB by xy is equal to AC by xz. దానిని 1 అనుకుందాం. నెక్స్ట్ చూడండి, ఆల్రెడీ ఫస్ట్ వచ్చినటువంటిది ఏంటి మనకి AB by AC is equal to, దానికంటే కూడా AB by xy AC by xz. ఇక్కడ మనకి BC by YZ అని తీసుకుందాం. BC by YZ. BC అంటే ఏమని ప్రూవ్ చేసుకున్నాం, AC ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కే స్క్వేర్ బై. నెక్స్ట్ YZ అంటే ఏం తీసుకున్నాం, YZ అంటే xz ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కే స్క్వేర్. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగిలి ఉన్నాయి, బీసీ బై వైజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై xz. ఇది 2 అనుకుందాం. ఫ్రమ్ 1 and 2 1 2 అబ్జర్వ్ చేసినట్లయితే ఏబి బై xy ఏసీ బై xz, ఏసీ బై xz ఈక్వల్ టు బీసీ బై వైజెడ్. ఫైనల్గా ఏమైంది 3, ఏబి బై xy ఈక్వల్ టు బీసీ బై వైజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై xz. ఓకేనా, అంటే సో 2 triangles corresponding sides ratios are equal. 2 triangles corresponding sides ratios are equal. Therefore 2 triangles are similar. Triangle ABC similar triangle XYZ. ఇప్పుడు 2 triangles similar అయితే corresponding angles are equal. Angle A is equal to angle X. Here, right? If 2 triangles are similar, then corresponding angles are equal. ఒకసారి ఈ సమ్ కొంచెం పెద్దగా ఉంది, లెంతీ ఉంది. సో మీరు ప్రీవియస్ నేను రబ్ చేసుకుంటూ వచ్చాను, మీరు వింటున్నప్పుడే ఒకసారి ఆర్డర్లో ఎంటర్ చేసుకుంటే కంటిన్యూషన్గా ఎంటర్ చేసుకుంటే కొంచెం క్లియర్గా ఉంటుంది. ఎంటర్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బ్యాక్ వచ్చి ఈ సమ్ మొత్తం ఒకసారి ఓవరాల్గా వినండి. సో అప్పుడు క్లియర్గా ఉంటుంది, టోటల్గా ఉంటుంది. మీరు రాసుకున్నటువంటిది మీ ఎక్స్ప్లెనేషన్ విన్నది క్లియర్గా ఉంటుంది. ఓకేనమ్మా, నెక్స్ట్ సమ్. ఓకే, నెక్స్ట్ ఇది 7th సమ్. గివెన్ దట్ what is given cot theta equal to 7/8. cot theta equal to 7/8. సో ఈ క్వశ్చన్ లో 2 సమ్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ వన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 1 + sin theta ఇంటూ 1 - sin theta డివైడెడ్ బై 1 + cos theta ఇంటూ 1 - cos theta. ఇది మనకి ఇచ్చినటువంటిది. దీన్ని ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం, చూడండి. న్యూమరేటర్ ఎలా ఉంది, a + b ఇంటూ a - b అంటే a² - b².
సో ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ తీటా బై డినామినేటర్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఉంది అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా దట్ మీన్స్ 1 స్క్వేర్ అంటే 1 మళ్ళీ రాస్తున్నాను 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా బై 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా. ఓకే, మరి దీని నుంచి ఇంకేం రాసుకోవచ్చు మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అని నేర్చుకున్నట్లయితే ఫస్ట్ ఫార్ములా సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ప్లస్ సైన్ స్క్వేర్ ట్రాన్స్పోజ్ అయితే ఏమవుతుంది కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఉన్న ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు కాస్ స్క్వేర్ తీటా బై నెక్స్ట్ ఇప్పుడు సైన్ కాకుండా నేను కాస్ అవతల వైపు తీసుకెళ్తున్నా 1 మైనస్ కాస్ స్క్వేర్ డినామినేటర్ ఇదే కదా ఉంది 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ రాసుకోవాలి రెండిటికి స్క్వేర్స్ ఉన్నాయి కదా హోల్ స్క్వేర్ రాస్తున్నాను కాస్ తీటా బై సైన్ తీటా హోల్ స్క్వేర్. సో కాస్ బై సైన్ అంటే సెకండ్ రోమన్లో ఫార్ములా చెప్పుకున్నాం ఏంటది కాట్ తీటా కాట్ స్క్వేర్ తీటా. మరి కాట్ తీటా అంటే వాల్యూ ఇచ్చేసాడు 7/8 హోల్ స్క్వేర్ 7 స్క్వేర్ అంటే 49 8 స్క్వేర్ అంటే 64. దట్ ఈస్ ద సెవెంత్ రోమన్లో ఫస్ట్ వన్ అమ్మ. నెక్స్ట్ సెవెంత్ రోమన్లో సెకండ్ వన్ దట్ ఈస్ గివెన్ 1 ప్లస్ సైన్ తీటా బై కాస్ తీటా. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కొంచెం రాయడానికి టఫ్గా ఉంటుంది ఇండివిజువల్గా ఇచ్చారు సైన్ తీటా ఇచ్చారు కాస్ తీటా ఇచ్చారు అంటే మనం ఇక్కడ డయాగ్రామ్ ప్రీవియస్ సమ్స్ ఇలా చేసేమో ఇంకా అట్లా చేయటమే ఇక్కడ తీటా తీసుకుంటున్నాను. స్టార్టింగ్ ఇచ్చినటువంటి ఏంటది కాట్ తీటా కాట్ అంటే ఎడ్జసెంట్ బై ఆపోజిట్ ఎడ్జసెంట్ బై ఆపోజిట్ ఎడ్జసెంట్ హియర్ ఆపోజిట్. సో ఇప్పుడు హైపోటెనస్ తెలుసా అంటే తెలియదు కాబట్టి పైథాగరస్ థీరం హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ 7 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ 7 స్క్వేర్ అంటే 49 8 స్క్వేర్ అంటే 64 యాడ్ చేసుకుంటే 4 9 యాడ్ చేస్తే 13 1 ఉంటుంది 6 4 10 అంటే 11. ఇది హైపోటెనస్ స్క్వేర్ స్క్వేర్ ట్రాన్స్పోజ్ అయితే రూట్ అవుతుంది హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 113 ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ కాదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటున్నాం ఓకేనా. సో ఇప్పుడు రాద్దాం 1 ప్లస్ సైన్ తీటా అంటే సరే ఇక్కడ ఇండివిజువల్గా రాసుకోండి సైన్ తీటా అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ అంటే 8 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 113. కాస్ తీటా అంటే ఎడ్జసెంట్ సైడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 113. అవి ఇక్కడ అప్లై చేద్దాం 8 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 113 7 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 113. న్యూమరేటర్ 1 ప్లస్ ఉంది కాబట్టి ఎల్సిఎం చేస్తున్నాం స్క్వేర్ రూట్ ఆఫ్ 113. సో 1 టైమ్ కాబట్టి 113 ప్లస్ 8 డినామినేటర్ 7 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 113 డినామినేటర్ క్యాన్సిల్ రిమైనింగ్ ఉన్నటువంటిది 8 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 113 బై 7. ఓకే దట్ ఈస్ ద 7. ఓకే ఫైనలీ ఈ ఎక్సర్సైజ్లో లాస్ట్ సమ్ 8th సమ్ దీంట్లో కూడా 2 సమ్స్ ఉన్నాయి. సో 1 by 1 చూద్దాం. In a right angle triangle ABC, a right angle is at B. Given that triangle ABC is right angle triangle at B అంటే 90 degrees. Next tan A equal to √3 tan A equal to √3. మరి ఫస్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే sin A
కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి. ఇవి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? చూడండి ఇక్కడ tan ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బి. tan ఏ అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ √3, ఎడ్జసెంట్ 1. మరి దీంట్లో హైపోటెనస్ తెలియదా? తెలియదు, ఇవ్వలేదు. కాబట్టి హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ √3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4. హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు √4 అంటే 2. కొంచెం స్పీడ్గా చెప్పేసి. ఇప్పుడు హైపోటెనస్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. సో దాని నుంచి ఇక్కడ మనం చాలా సమ్స్ చేసాం కాబట్టి డైరెక్ట్ రాసేస్తున్నాను, ఇండివిజువల్గా తీసుకోవట్లా. సైన్ ఏ ఇక్కడే కదా ఉంది. ఏకి సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ √3/2 ఇంటూ కాస్ సి. ఇది కాస్ అంటే కాస్ అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ఎడ్జసెంట్ √3/2 ప్లస్ కాస్ ఏ. ఇది ఏ. కాస్ అంటే ఎడ్జసెంట్ బై హైపోటెనస్ 1/2. సైన్ సి. సికి సైన్ అంటే ఆపోజిట్ బై అంటే 1/2. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంటూ కదా, √3 ఇంటూ √3, √3 హోల్ స్క్వేర్ అంటే 3 ఉంటుంది. 2 2s 4. ఇక్కడ 1 ఇంటూ 1 1, 4. డినామినేటర్ సేమ్ 4. 3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4/4. క్యాన్సిల్ అయితే ఎంత? 1. సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి. ఆన్సర్ ఎంత వచ్చిందంటే 1. చూడండి దీంట్లో సెకండ్ సమ్. కాస్ ఏ కాస్ సి మైనస్ సైన్ ఏ సైన్ సి. ఓకే, కాస్ ఏ కాస్ సి. కాస్ ఏ ఇదే కదా కాస్. ఏ అంటే కాస్ ఏ. ఏకి కాస్ అంటే ఎడ్జసెంట్ బై హైపోటెనస్ 1/2. సో సికి కాస్ అంటే కాస్ సి అంటే ఎడ్జసెంట్ బై హైపోటెనస్ ఇంటూ √3/2 మైనస్ సైన్ ఏ. ఏకి ఆపోజిట్ బై హైపోటెనస్ √3/2. సైన్ సి అంటే సికి ఆపోజిట్ బై హైపోటెనస్ 1/2. √3/4 మైనస్ √3/4 ప్లస్ మైనస్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. రిజల్ట్ 0. ఓకేమ్మా, దట్ ఈస్ ద 8th సమ్. ఓకే, ఈ ఎక్సర్సైజ్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనా? ఒకసారి మీరు ఈ ఎక్సర్సైజ్ సమ్స్ మొత్తం ఒకసారి ఎంటర్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి సెకండ్ టైం కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో ఫైనల్గా ఈ క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే చిన్న రిక్వెస్ట్ అమ్మా, సో సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం కనుక మీరు ఈ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకే, మీ సపోర్ట్ ఉంది. దట్ ఈస్ నెక్స్ట్ చిన్న రిక్వెస్ట్ అమ్మా, సో ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కనుక టిక్ చేసుకున్నట్లయితే నేను ఎప్పుడు క్లాసెస్ కనుక వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఒక్కోసారి నేను పోస్ట్ చేసానా లేదా తెలియదు అనమాట. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే బెల్ టిక్ చేసుకున్నప్పుడు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో వచ్చిన వెంటనే మీరు అవి ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, తప్పనిసరిగా లైక్ చేయండి, మీ కామెంట్ని తెలియచేయండి. థ్యాంక్ యూ టు ఆల్.